మెదక్ జిల్లాలోని మండల కేంద్రం కొల్చారం, వరిగుంటం, కిస్టాపూర్ సొసైటీలలో పాత పాలకవర్గం మళ్లీ కొలువు తీరింది. గతంలోనే పాలకవర్గాల కాల పరిమితి ముగియగా సొసైటీలకు పాలకవర్గాలను నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. కేబినెట్ మీటింగ్ లో చర్చించారు. దీంతో కొంతమంది కోర్టులో కేసు వేయడంతో పాత పాలకవర్గాలకు పగ్గాలు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా నాగురి మనోహర్, వరిగుంటం సొసైటీ చైర్మన్ గా చిన్నారం ప్రభాకర్, కిస్టాపూర్ సొసైటీ చైర్మన్ గా నాగురుగారి మల్లేశంగౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మిత్ర బృందం సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం సీఈఓ పాటిగారి కృష్ణ, రాజిరెడ్డి, నింగుల చెన్నయ్య, సంజీరావు, సంగమేశ్వర్, నజీర్, గడ్డం రాములు, అల్లం యాదగిరి తదితరులు సన్మానించారు. వరిగంతంలో సొసైటీ సీఈఓ రాములు, కిస్టాపూర్లో సీఈఓ నవీన్, డైరెక్టర్లు నారాయణ, షేర్పల్లి షేకులు, చాతర ప్రమీల, సారా రానాగౌడ్, వెంబడి శేఖర్, అత్యం శ్రీనివాస్, చిట్యాల చిన్నపోషయ్య, అందులపల్లి శ్రీరాములు, అటెండర్ యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిస్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యునిగా మరియు చైర్మన్గా, వైస్ చైర్మన్గా మరోసారి మాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలకవర్గం గత 5 ఏళ్ళు ఎలక్షన్లో పోటీ గెలిచినాం. తర్వాత కూడా 6 నెలలు మాకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. గత డిసెంబర్లో మా బాడీని రద్దు చేసి ఇన్ఛార్జీల ద్వారా పరిపాలన చేశారు. తిరిగి ఈరోజు మాకు మరోసారి అవకాశం ఇచ్చి మాకు రైతులకు కానీ ప్రజలకు కానీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 5 ఏళ్ళు మనం కలిసికట్టుగా సొసైటీ అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేసామో మనకి ఏదైతే కాలం ఉందో ఇప్పుడు 1 ఇయర్ ఏడాది ఉంటామా 6 నెలలు ఉంటామా మనందరి సమస్య నిర్ణయాల ప్రకారం మనం ఏ పనులనే చేసినాం. సరే మనం సొసైటీ వచ్చే ముందు ఏ విధంగా ఉండే వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది అందరికీ తెలుసు. మనం జీవీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో మనం ఎస్బీఐ బ్యాంక్ నుంచి డిసిసిబికి వచ్చేటప్పటికి మనం చాలా ఇబ్బందులు ఉండే సొసైటీ. దాని ద్వారా మనం అందరం సమస్య నిర్ణయంతో మనం గ్రామసభ పెట్టి ఒప్పించి రైతులను మనం అంతా ఒప్పుకొని డిసిసిబికి మారడం వల్ల ఈరోజు మన రైతులకు 2 సార్లు రుణమాఫైన ఒకే ఒక సొసైటీ మన కిస్టాపూర్ సొసైటీ. అదందరూ కూడా మనం అదృష్టంగా భావించాలి. అంతేకాకుండా మనకు జాగా లేకుండే ఒక గుంట భూమి ఉన్నాం మనం వచ్చిన తర్వాతనే. ఇప్పుడు దాంట్లో కూడా మనం రాబో రోజుల్లో ఎంతో కొంత మనం పని పెట్టుకుందాం అనుకున్నాం. దాన్ని కూడా అందరి నిర్ణయం మేరకు మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి కిస్టాపూర్ సొసైటీని అభివృద్ధి పథంలో నడిపేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తాం.